తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత 2014 నుంచి మొన్నటి వరకు 2 టర్ములు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో తెలంగాణలో విద్యారంగం కానీ అదేవిధంగా మిగతా అనేక రంగాలు ప్రగతి బాటలో బ్రహ్మాండంగా ముందుకు సాగినాయి. దురదృష్టవశాత్తు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలోనే తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉంది. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న సంఘటన కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే మీరు గమనించినట్టయితే వాళ్ళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి. ఆయన ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో కానీ కేజీబీవీ స్కూళ్ళల్లో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ చదువుతున్నదంత ఎవరు, ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలే 95% పైగా ఉన్నారు. కాబట్టి నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడుతున్నాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటివరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతలేవో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే మాకు అర్థమవుతున్నది ఒకటి ఈయన రక్తంలో ఉన్నటువంటి ఆధిపత్య భావజాలము, ఆ ధోరణి, దాంతో బలహీన వర్గాలు, దళిత గిరిజన మైనారిటీ అణగారిన వర్గాల పిల్లలకు చదువులు దక్కకుండా ఒక కుట్ర చేస్తూ ఉన్నాడు. రెండవది కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలతో ఈయన కుమ్మక్కైండు. వాటికి పెద్దపీట వేయడానికి, వాళ్లకు ఎర్రతివాచి వరచడానికి ఈ విద్యా వ్యవస్థను, ఈ ప్రభుత్వ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలని, కేజీబీవీ స్కూళ్లను, మోడల్ స్కూళ్లను, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాడు. 11 నెలల కాలంలో ఇంతమంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగితే, ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే, 48 మంది విద్యార్థులు చనిపోతే, ఇంత ఘోరమైన పరిస్థితులు ఉంటే ఒక మాగనూరు స్కూల్లో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 3 సార్లు వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ముఖ్యమంత్రి కనీసం పరామర్శించిన పాపాన పోలే, సమీక్ష పెట్టిన పాపాన పోలే, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఒక్క స్కూల్ను విజిట్ చేసిన పాపాన పోలే. ఇందాక పెద్దలు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఈ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ద్వేషంతో, విద్వేషంతో ఈయన మనసులో విషాన్ని నింపుకొని కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అని ఏదైతే ప్రకటన చేసిండో వచ్చిన నాటి నుండి అదే పని పెట్టుకున్నాడు. సిగ్గుందా ముఖ్యమంత్రి? కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తా అని చెప్పి ఈ విద్యా వ్యవస్థను, గురుకులాలను విధ్వంసం చేస్తున్న నువ్వు కేసీఆర్ కట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో మరి ఎట్లా కూర్చుంటున్నావు? ఆలోచన చేసుకో. మేము ఊరికేదో ఆవేశంతో మాట్లాడాలి కాబట్టి రాజకీయం కోసం మేము మాట్లాడతలే, ఆవేదనతో మాట్లాడుతున్నాం, బాధతో మాట్లాడుతున్నాం. లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి తెలంగాణ పేద దళిత గిరిజన బడుగు బలహీన మైనారిటీ వర్గాల కుటుంబాలను ఇలా అంధకారంలోకి నెట్టేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఓ దద్దమ్మ ముఖ్యమంత్రి, తెలివి తక్కువ ముఖ్యమంత్రి, అవగాహన రాహిత్యంతో, అహంకారంతో, అధికారం మత్తులో కండకావరం ఎక్కి ఇష్ట రీతిన ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ మనకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల జీవితాల్లో, సమాజంలో ఎంత మేరకు పెనుమార్పులు, విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజ పురోగతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మనం దోహదం చేసినామో ఆ పదవిని అడ్డం పెట్టుకునేది అనేదే ప్రజానీకం కానీ సమాజం కానీ చూస్తారు. చరిత్రలో అదే రాసి పెట్టబడి ఉంటుంది తప్ప నీలాంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ అర్థమవుతూ ఉన్నాయి. శిఖండి రాజకీయం చేస్తూ ఉన్నావు. దమ్ము లేదానే మాట్లాడితే మైకు దొరకగానే కేసీఆర్ మీద కుక్క మరిగినట్టు మరుగుతావు. వచ్చి మాట్లాడవయా, ప్రెస్ మీట్ పెట్టు, సమీక్ష పెట్టు, బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని కేజీబీవీ స్కూళ్ళు, ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి,
మెను చార్ట్ ఏంది, కౌన్సిలింగ్కి ఎవరైనా పెట్టినరా, టీచర్ల సంగతి ఏంది, స్టాఫ్ సంగతి ఏంది, అక్కడ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది 11 నెలల్లో విద్యా వ్యవస్థలో కానీ సంక్షేమ శాఖలో కానీ మిగతా బీసీ స్కూళ్ళలో బీసీ హాస్టళ్లలో కానీ ఎస్టీ హాస్టళ్లలోనే ఆ మంత్రులతో సమీక్ష పెట్టి బయటకు వచ్చి మాట్లాడు, ఈ ప్రజలకు ధైర్యం ఇయ్యు, ఈ వర్గాల పిల్లలకు ధైర్యం ఇయ్యు, ఎవరు చనిపోకుండా విలువైన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయవా. నీ కోటేసిన పాపానికి ఇందిరమ్మ రాజ్యం అంటివి, ప్రజాపాలన అంటివి, ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా. నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది, ఆ కుటుంబాల ఆ పిల్లల మెడకు ఉరితాడు లెక్క చూడతావా ఆ ఓట్లను. ఎటుపోతున్నది వాళ్ళ తెలంగాణ. నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. అధికార మదంతో అధికార మత్తులో ఈ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు మాట్లాడుతున్న మాటలు, ఈయన ఒక శిఖండి లెక్క రేవంత్ రెడ్డి ఈయన బయటకు రాకుండా మంత్రులను పంపిస్తూ ఉన్నాడు. సీతక్క గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేడు ఈ సంఘటన మీద, దీనికి సంబంధించినటువంటి అంశం మీద. ఈ మంత్రులు ఏం మాట్లాడతారు, వీళ్ళకు ఆ తెలియదు ఏ తెలియదు ఏమీ తెలియదు వీళ్ళకు. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గారు చేపిస్తున్నారు, ప్రవీణ్ గారు చేపిస్తున్నారు, ఫుడ్ పాయిజన్ సంఘటనలు అందుకే అవుతున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బాధ్యతను విస్మరించి అధికారం మత్తులో జోగుతున్నటువంటి తీరు, ఊగుతున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ పిల్లల ప్రాణాలకు విలువ లేకుండా ఈ వర్గాల ప్రయోజనాలను పట్టించుకోకుండా సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరంతా కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా ఆయనను షీల్డ్ చేస్తూ మీరు ఇవాళ మా పార్టీ మీద, మా నాయకత్వం మీద మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరే మంచిగా పనిచేస్తే, స్కూల్లో మంచిగా నడిస్తే, గురుకులాలు మంచిగా ఉంటే, ఎక్కడ ఏం సంఘటన జరగకపోతే బీఆర్ఎస్వికి మా పార్టీకి ఈ గురుకుల బాట కార్యక్రమం తీసుకునే అవసరం ఏముంటుందండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంత మంచిగా ఉంటే వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారా ఊళ్ళో పంటాను అన్నారా? ప్రవీణ్ గారు, సుమను, కేటీఆర్ గారు, ఈ విద్యార్థి విభాగం స్కూళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు వస్తారు స్కూల్లో పంట అన్నారా? మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలను పట్టించుకోకుండా ఇవాళ మొత్తం వ్యవస్థను నాశనం చేసి, విధ్వంసం చేసి 20-30 ఏళ్ళ వెనుకకు తీసుకొని పోతున్నారు. బాధ కొద్దీ చెప్తున్నాం మేము. దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు, గిరిజన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారు 1100 గురుకులాలు ఇచ్చి ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టించి ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ లోపల కల్పించి విమానాలు నడిపే పైలట్లుగా వాళ్ళని తీర్చిదిద్ది హార్వర్డ్ లాంటి యూనివర్సిటీల్లో వాళ్ళకి అడ్మిషన్లు వచ్చేటట్టు చేసి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి ప్రపంచంలో నువ్వు ఏ యూనివర్సిటీకి పోయి చదువుకుంటావో చదువుకపో, నీ వెనుక కేసీఆర్ ఉన్నాడు, అంబేద్కర్ నీకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఈ అవకాశం ఇస్తున్నాడు నువ్వు అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించి ఈ వర్గాల పిల్లల్ని వేల మందిని, లక్షల మందిని ముందుకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ గారి మీద కోపం కొద్దీ మీరు ఈ వర్గాల ప్రయోజనాలను, ఈ వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆ కుటుంబాలను మీరు దెబ్బకొడుతున్న తీరు నిజంగా ఒక దళిత బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి కష్టపడ్డ బిడ్డగా నిజంగా నేను ఆవేదనతోని, బాధతోని నేను చెప్తా ఉన్నాను. దయచేసి మీకు కోపం ఉంటే మా పార్టీ మీద తీసుకోరు, మా మీద తీసుకోరు, కానీ కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తామనే ఆలోచనతోని ఈ విద్యా వ్యవస్థను, ఈ విద్యాలయాలను, గురుకులాలను దెబ్బకొట్టి మా వర్గాల పిల్లలు వాళ్ళు ఏం పాపం చేసిరు, పాపం వాళ్ళకి ఏం సంబంధం, ఆ కుటుంబాలు ఏం పాపం చేసినా మీకు కోపం ఉంటే మా మీద చూడిపోయి బీఆర్ఎస్ను తిట్టురు, మమ్మల్ని తిట్టురు, ఓకే చూసుకుందాం మనం రాజకీయంగా. ఆ గురుకులాలు ఎందుకు విధ్వంసం? 1100 గురుకులాలు ధ్వంసం అయిపోయినాయి. ఇలా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. 550కి పైగా కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అవి ధ్వంసం అయిపోయినాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని గతంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టిరు, ఇప్పుడు అది లేదు, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లేదు, డ్రాప్అవుట్స్ అయినాయి, పోతలేరు ఎవరు స్కూల్లో అప్పటి పోతలేరు. ఘోరంగా ఉన్నది. మధ్యాహ్న భోజనంలో మొత్తం పురుగులు, అన్నం ఉడుకుతలేదు, కూర చక్క ఉండలేదు. మేము ఎవరో చెప్పుడు కాదు, మొన్న మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక స్కూల్కి పోతే అక్కడ ఉడికని అన్నము చూసి ఆయననే తిట్టిండు. అక్కడ అధికారులను ఏం పెడుతుర్రా, మన ఇంట్లో పిల్లలకి ఇటువంటి భోజనం పెడతామని. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీరేమో మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడడానికి, మీ పదవులను కాపాడుకోవడానికి వచ్చి మా మీద దాడి చేస్తారా? ఏమంటారు? నిన్న కొండా సురేఖ గారు ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం. నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట. వారి మీద ఇప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది, ఒక కంప్లైంట్ ఉండేది. అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది. మేము పోయి కూర్చునేది, సార్ మా సంగతి, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే, సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం,
అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది. మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం సార్, మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి, గురుకులాల సెక్రటరీ కదా మీరు, మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లి. ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమై బాలకిషన్ గారు కానీ చాలామంది మేము ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకేం చేద్దాం, సార్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది. అందుకనే ఆనాడు 10 సంవత్సరాల కాలం స్వర్ణయుగం గురుకులాలకు. ఇవాళ 20-30 ఏళ్ళు వెనుకపోయినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు గురుకులాలు. సార్ చెప్తుంటే నిన్న మొన్న మేము మాట్లాడుతుంటే కేటీఆర్ గారితో మాకు బాధ అనిపించింది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో గురుకులాల్లో డిగ్రీ కాలేజీల్లో 40% సీట్స్ వేకెంట్ ఉన్నాయంటే చాలా బాధపడ్డాం మేము. అరే మాకు అప్పుడు సీట్లు దొరకకపోయేది గురుకులాల్లో. మేము అడిగితే ఎమ్మెల్యేలు అడిగితే సార్ మాకు ఒక్క సీటు ఇరు, మాకు దగ్గర అయినా తెలిసిన ఒక 2 సీట్లు ఇరు అంటే లేవు, మొత్తం అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాయని చెప్పేది వారు. అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ 40% సీట్లు ఖాళీ ఉన్నాయంటే మీరు ఏడికి తీసుకొచ్చిర్రు. వాళ్ళ తెలంగాణ సమాజం ఇవన్నీ గమనిస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది. అందుకనే నేను ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినారు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అన్ని స్కూల్స్, అన్ని మోడల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్, అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు, గురుకులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ ఉంటాయి. వాటిని కూడా ఈ టీమ్స్ అన్ని కూడా 33 బృందాలుగా వెళ్తున్నారు మా వాళ్ళు. వీళ్ళంతా విజిట్ చేస్తారు. నేను అక్కడ ఉండే రాష్ట్ర స్థాయిలో కేటీఆర్ గారు కూడా అందరితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతూ అన్నారు. సో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీలో చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ కూడా మీరు కూడా తలా ఒక చేయండి. ఈ టీమ్స్ వస్తున్నాయి, వాళ్ళతో కలిసి మమేకమై మీరు కూడా ఇవాల్టి నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలు, విద్యాలయాలు తిరగండి. వాస్తవ పరిస్థితులు కేటీఆర్ గారు ఇప్పటికీ ఒక కమిటీని ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో నియమించినారు. ఆ కమిటీకి వాస్తవ పరిస్థితులు ఇవ్వండి. ఆ కమిటీలో మాజీ విద్యార్థి నాయకులైనటువంటి ఆంజనేయులు గౌడ్ గారు, రాజారాం యాదవ్ గారు, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి గారు కమిటీ సభ్యులు ఉన్నారు. ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో కమిటీని వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నియమించినారు. వీరు వచ్చినటువంటి 33 జిల్లాల విద్యాలయాలకు సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్ అంతా కంపైల్ చేసి ఒక నివేదికను పార్టీ అధిష్టానానికి ఇస్తారు. దాన్ని కేటీఆర్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, అదేవిధంగా మిగతా ఫోరమ్స్లో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు, ప్రభుత్వంలో మార్పు వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు. ఇదేదో రాజకీయం కోసం మేము చేస్తలే, తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని బీఆర్ఎస్ పార్టీగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ సబ్బండ వర్గాలు ఆశించి తెచ్చుకున్నటువంటి, పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని తిప్పికొట్టడానికి ఈ గులాబీ దండు మరొకసారి ముందుకు సాగుతూ ఉంది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అప్పటి మా విద్యార్థి విభాగం ఎర్రోల శ్రీనివాస్ గారి అధ్యక్షతన కానీ, నా అధ్యక్షతన కానీ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. మేము ఏ కార్యక్రమం విద్యార్థి విభాగం తీసుకున్నా గమ్యాన్ని ముద్దాడేదాకా వదిలిపెట్టలేదు. అసెంబ్లీ ముట్టడి కానీ, సాగర హారం కానీ, మిలియన్ మార్చ్ కానీ, అదేవిధంగా సకల జనుల సమ్మెలో ఆనాడు ఉద్యోగులకు సహకరించడం కానీ, ఉప ఎన్నికల్లో మా అభ్యర్థుల గెలుపు కోసం కానీ, ఆనాడు రాయల తెలంగాణ పేరిట హైదరాబాద్ రాజధానిగా కాకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం కుట్ర చేసిన సందర్భంలో సిర్ఫ్ హమారా హైదరాబాద్, సిర్ఫ్ హమారా అనే కార్యక్రమాన్ని తీసుకొని హైదరాబాద్లోని అన్ని కళాశాలల్లో, యూనివర్సిటీల్లో సమావేశాలు పెట్టి విద్యార్థులందరినీ జాగృతం చేసి ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడంలో, ఓయూ నుంచి కేయూ వరకు పాదయాత్ర చేయడంలో, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో 100,000 కేసులైనా, ఎన్నోసార్లు పోలీసులు మమ్మల్ని కొట్టినా, ఎంత నిర్బంధాన్ని ప్రయోగించినా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడ్డం, పనిచేసినాం. ఇవాళ అదే స్ఫూర్తితో నిన్ననే కేసీఆర్ గారి
ఆమరణ నిరాహార దీక్ష 2009లో నవంబర్ 29 మొదలైనటువంటి సందర్భం. ఆ దీక్షా దివాస్ స్ఫూర్తిగా ఈ గురుకుల బాట కార్యక్రమాన్ని కూడా మా విద్యార్థి విభాగం బ్రహ్మాండంగా విజయవంతంగా కంటిన్యూ చేస్తుంది. గెల్లు శ్రీనివాస్ గారు విద్యార్థి విభాగం అధ్యక్షులు వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా 7వ తేదీ వరకు వాళ్ళంతా తిరుగుతారు. మా శ్రేణులు కూడా 33 జిల్లాలకు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి వీరికి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తూ ఉన్నాం. మా మీద బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డలు, దళిత గిరిజన బిడ్డలు మంచి చదువులు చదువుకోవడానికి ఏ రకమైనటువంటి పరిస్థితులు కల్పించాలో దాని మీద మీ ముఖ్యమంత్రితో కొట్లాడే ప్రయత్నం చేయాలని సురేఖ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా సోదరిమణి సీతక్క గారికి, మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ.